భక్తి పాటలు జానపద పాటలు రాసినందుకు కొండగట్టులో వెలసిన అంజన్న మా అండాదండ నీ ఉండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెత్తిమయ్యా. మహాత్మా సినిమాలో మీ పాట దొంగిలించబడింది. అన్నగారు దీనికి సాక్ష్యం ఏంటంటే నిలపురి గాజులవో నీలవేని నిల్సుండే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నా ముందు పోతుంటే నిలవలేన బాలామణి. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా నా కేసీఆర్ సార్ ఒక పాట రాయాలని నడవరో నా కొడుక అన్న నడిచిన పాట చంద్రశేఖర్ అన్న పాట. రికార్డింగ్ డ్యాన్స్లోకి వెళ్ళడానికి గల కారణాలు 1975లో యమగోళ సినిమా అడవి రాముడు సినిమా ఎన్టీ రామారావు గారు చూసి రికార్డింగ్ డ్యాన్సర్ పిల్లలు ఎవరు ఇస్తారు అనే ప్రశ్న రాలేదా? వచ్చింది. అరే అర్థం కూడా పోతావురా ఆర్మీని కొట్టుకుంటా పిల్లని అంటే భజన్ సద్దు మనకు జానపద రూపాలు రాయాలంటే అప్పుడు ఆ కొండగట్లు వేసిన రాసిన తర్వాత అవ్వనే నువ్వు కొండగట్టుకు అయ్యను దోలకే నా జాడకు అయ్యను దోలకే నా జాడకు తిరిగత్తనే ఎవ పువ్వులకు అది కూడా చూసినావా? చదువుకున్నది 6వ తరగతి, మరి రాసింది ఎలా? భగవంతుడు నాకు కళల ఒక ముసలిగా బ్రాహ్మణ అవతరంలోకి వచ్చి నాకు చేయమని ఆ చేతిలో ఏదో పోసిండు. అంతకుముందే సూర్యచంద్ర ఆడియో సిద్దిపేట వారు సమర్పించు అవుతుర్తి పల్లె పదాలను ఇట్లా వస్తుంది. సిద్దిపేట అంగట్ల సీరలు ఉన్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకలు ఉన్నాయట, సీర చూస్తే కన్ను చెక్కుమంటున్నాయి ఇల్లో నా సిన్ని రంగమ్మ. సినిమాలకు అవకాశం రావాలంటే హైదరాబాద్ ఉండి వాళ్ళ చుట్టూ తిరగడం నాతో కాదు. కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు వచ్చి ఇందులోకి వచ్చి చాలా మంది అవస్థపడి అప్పులై పోతురు. కుక్కల మందు కళ్ళు కొడుక తాగా కూర రాజమల్లు సీసా మీదనే వస్తుంది నురుగు నురుగు అది తాగినాక మెదడు తిరుగు కొండగట్టు ఎలా అయింది అని తాత అని అడిగితే 100 ఏళ్ళు ఉండే బతికే కొడుకు కావన్నా జీవించే కొడుకు కావన్నా ఎంత సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నీ కొడుకు పేరు ఉండాలని తమ్మాయి దగ్గర అడిగితే చదవలేదంటావు మామూలుగా చంపుతావు ఏం పాదాలు అయ్యాయి పాద తీర్థ ప్రసాద ప్రభావం నా పావనలు అయ్యారంటే నీకు ఎట్లా తెలిసి నువ్వు చెప్పమంటున్నాను. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. జీవితం అందరికీ పాఠాలు నేర్పిస్తుంది. కొందరికి మాత్రం పాఠాలతో పాటుగా పాటలు నేర్పించింది. అది అవధూర్తి లక్ష్మణ్గా అవతరించింది. కొండగట్టు ఆదికవిగా గుర్తింపు పొందిన, జానపద బ్రహ్మగా గుర్తింపు పొందిన, భక్తి గేయాలు రాసిన, జానపద గేయాలు రాసిన, పాడినా ఆడినా గ్రూప్ నృత్యాలు చేసిన వారికే చెల్లింది. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి ఊపందించే తొలిపాటకారుల్లో ఆయన ఒకరు. ఆయన తన జీవితం వివరించడంతో పాటుగా మన ముందు స్వల్పంగా కొన్ని పాటలు వినిపిస్తారు. నమస్కారం సార్. నమస్తే. నా మొదటి పాట నేను రాసుకున్న పాట. అంటే నన్ను చాలామంది భక్తికేవి అంటారు. ఆ జానపద బాణీలలో ముందు ఏ భక్తి పాటలు ఉండకపోతుండే, అన్నీ భజన్స్ ఉంటుండే. అయ్యప్ప కానీ అంజన కానీ పోషమ్మ కానీ. నేను ఏంటంటే జానపద బాణీలలో ఎన్నుకొని రచించిన కాబట్టి భక్తి పాటలను జానపద బాణీలో రాసినందుకు శ్రీనారాయణ రెడ్డి గారు ఒక పాట విని నాకు జానపద బ్రహ్మ అనే బిరుదు ఆయన ఇచ్చిండు. గొప్పవారు అన్నంత మాత్రమే బ్రహ్మను కాకపోవచ్చు. ఎందుకంటే ఈ విషయం కొంతమందికి తోటి కళాకారులు కొందరికి పడకపోవచ్చు. వారి ఉత్సాహంతో ఇచ్చినందుకు మేము ఆ గురువులాగా మన్నించి సరే దాన్ని స్వీకరించి, ఎందుకంటే జానపద బ్రహ్మ రాసినందుకు జానపద బ్రహ్మ అన్నారుగా నేను గొప్పవాడని మా శ్రీనారెడ్డి గారి అంత పాద దుమ్ము విలోమేం కాదు కానీ నా బాణీని రాసుకున్నా. భగవంతుని పాట. కొండగట్టులో వెలసిన అంజన్న మా అండాదండ నీ ఉండాలని కొబ్బరికాయలు పూలు పండ్లు పలహారాలు నీకు తెత్తిమయ్యా. కొండగట్టులో వెలసిన అంజన్న నీ ముందేమో కోటి కోతులు, నీ చుట్టేమో కోటి భక్తులు, జిగేలు మన్న జిల్లెడు దండలు, పవిత్రమైన పత్తి రాకులు, గనగన నీ గుడి గంటలు కొట్టి ఘనముగ పూజలు చేసేము అంజన్న అని బాండ్ల మొదటిసారిగా పాటలు లేవు కాబట్టి మొదటిసారిగా నేను రాసినందుకు, నేను మొదటిసారిగా ఆ కొండగట్టు పైన రచించినందుకు నాకు ఆదికవి అని మొదటి కవిని ఆ దేవస్థానం వారు బిరుదు ఇవ్వడం జరిగింది. మహాత్మా సినిమాలో మీ పాట దొంగిలించబడింది. ఆ పాట ఒకసారి వినిపించండి. అన్నగారు దీనికి సాక్ష్యం ఏంటంటే మా యొక్క కంపెనీలో అమ్మాయి అబ్బాయి ఇద్దరు పనిచేసేవాళ్ళు. అమ్మాయి పేరు కృష్ణవేణి అయితే
తమ్ముడు మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఒక పాట రాస్తా అంటే ఆయన ఒప్పుకున్నట్టు చేసుకున్నాడు తమ్ముడు కూడా మా కంపెనీలో. ఆమె పేరు కృష్ణవేణి. 2గా రాయడం జరిగింది. ఆ పాట రాశాను. దాని నిదర్శనము ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ చేస్తున్న మా అంజనా సారు అతనే అన్నగారు నా పాటకి ఇట్లా సినిమాలకు తీసుకుపోయారని కలితే తెల్లారి అప్పుడప్పుడు 24 అవర్స్లో నా పాట దొంగిలించబడిందని మహాత్మా సినిమాలో అని మా అన్నగారే అప్పుడు పెద్ద ఆంధ్రజ్యోతిలో రిపోర్టరు. ఈనాడు అంజనా అంటే చాలామందికి ప్రేమసు మేధావి పండితులు, నాకు కూడా గురువు సమానులు. అప్పుడు నేను చెప్పంగానే అప్పుడే 24 గంటల ఆ పాట దొంగపడ రాశారు. అందరు కూడా అప్పుడు షేక్ అయిపోయారు సినిమాలల్లో. నన్ను పిలిచి కూడా నేను కోర్టుకు పోతే అది కాదు ఇది కాదు అని కృష్ణవంశీ గారు డైరెక్టర్ మంచి ఇంటికి పిలుచుకొని ఏదో మాట్లాడి ముందే వస్తే మీ సినిమా రిలీజ్ అయినాక మీరు వచ్చారు కానీ ముందే వస్తే మీ పేరు వేసేవాడిని కదా ఆడియో వచ్చినప్పుడు అని అడిగిండు. మీరు మిస్గైడ్ చేశారంటే ఏదో సార్ అని కలవడం జరిగింది. ఓకే న్యాయం జరిగింది అని ఏం లేదు, తోటి కళాకారుని తీసుకుపోయి ఇచ్చిండు అని చెప్పిండు. అప్పుడు అంజనా గారి జ్యోతిలో రాసిన కాబట్టి మొత్తం ప్రపంచం తెలిసిపోయింది. నిలపురి గాజులవో నీలవేణి నిల్సుండే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నా ముందు పోతుంటే నిలవలేన బాలామణి. నిలపురి గాజులవో నీలవేణి నిల్సుండే కృష్ణవేణి నువ్వు లంగవోని వేసుకొని నా ముందు పోతుంటే నిలవలేన బాలామణి. ఈ పాట నేను ఏంటంటే ఒక లైన్ వాడినా. ఇది చాలా వేల పాటలు రాసిన కాబట్టి అన్ని పాటలు కూడా జర నోటికి వాడడానికి ఇబ్బంది అవుతుంది. ఈ ప్రేమస్ పాట అది సాక్ష్యం ఏంటంటే జ్యోతి అంజనా గారే ఆ సారే మాకు అప్పుడు. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక పాట రాశారు, ఆ పాట వినిపించండి. ఉద్యమంలో అప్పుడు ఇక్కడనే ఉండేది మా హరిశ్రావు సార్ ఇంటి దగ్గర పక్కనే మా స్టూడియో ఉండేది. ఆ ఉద్యమంలో అప్పుడు ఆ కేసీఆర్ సార్ ఒక పాట రాయాలని నడవరో నా కొడుక అన్న నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట నడవరో నడువు ఎందరో ఒరిగిన బాట తెలంగాణ పోరు బాట సింతమడక కన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ సింతమడక కన్న బిడ్డ సిద్దిపేట ముద్దు బిడ్డ తెలంగాణ సాధనకై నడువు గట్టి కదులుతుండు నడవరో అరే నడవరో నా కొడుక అన్న నడిచిన బాట చంద్రశేఖర్ అన్న బాట నడవరో నడువు ఎందరో ఒరిగిన బాట తెలంగాణ పోరు బాట అని అప్పుడు మలిదేశ ఉద్యమం రాయడం జరిగింది. ప్రతి రింగ్ టోన్ అప్పుడు ఈ పాట చాలా హైలైట్ అయింది. ఇప్పుడు కూడా అందరు కూడా గుర్తు చేస్తుంటారు నాకు ఈ పాట బాగుందని. అప్పుడు ఈ పాట రాశాను. ఇక్కడ సిద్దిపేటలో మా స్టూడియో ఉండే కాబట్టి అప్పుడు ఉద్యమ పాటలు కూడా ప్రతి కళాకారులు ప్రోత్సహించి ప్రతి రైటర్లు తీసుకొచ్చి ఎన్నో వేల పాటలు డబ్బింగ్ చేసి ఇచ్చాము మేము తెలంగాణ ఉద్యమంలో. ఎన్నో పాటలు రికార్డింగ్ చేసినాం. ఎంతోమంది కళాకారులను తీసుకొచ్చి రాపిచ్చిన పాడిపించిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి అందరికి కూడా ఎంకరేజ్ చేశాను నేను. ఈ 3 పాటలు వింటే మీకేమనిపిస్తుంది? ఇదెవరో ప్రముఖుడు లేదా బాగా చదువుకున్న వ్యక్తి, బాగా ఉన్నత విద్యలు అభ్యసించిన వ్యక్తి, జీవితాన్ని గడిపి ఎందరి జీవితాలను పరిశీలించిన వ్యక్తి అనిపిస్తుంది. కానీ అవదుర్తి లక్ష్మణ్ చదువుకున్నది 6వ తరగతి మాత్రమే. 6వ తరగతి చదివి ఇలా రాయగలిగాడు? ప్రశ్నలు చాలా ఉత్పన్నమవుతాయి. రాయడానికి అనుభవం, రాయడానికి చేయూత అవసరం. అలాంటి చేయూత లేకున్నా ఆయన రాయడానికి ఆయన జీవితమే నిదర్శనం. వారు కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు. వారు తమ జీవితాన్ని ప్రారంభించిన దశలు వేర్వేరుగా ఉన్నాయి. గాయక కుటుంబం కాదు, పండిత సాహిత్య కుటుంబం కాదు, సామాన్యుల కుటుంబం, నాయీ బ్రాహ్మణుల కుటుంబం. కులవృత్తే వారి దైవంగా భావిస్తున్న వారి తండ్రి వారు ఉండేవారు. ఆయన కూడా కొన్నాళ్ళు కులవృత్తి చేశారు. ఆయన రకరకాల మలుపులు తిరిగిన జీవితం ఆయనది. మీరు ఈ సాహిత్యంలోకి రావడానికంటే ముందే రకరకాల ఇబ్బందులు పాలయ్యారు. రికార్డింగ్ డ్యాన్సర్గా పనిచేశారు. రికార్డింగ్ డ్యాన్స్లోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? నాకేందంటే ఒక 6-7 ఏళ్ళ వయసు నుండి కూడా గద్దరన్న పాటలు, మిద్దరాములన్న కథలు అంటే చాలా ఇష్టం అన్నారు. ఏంటంటే మా కొడుకును చదివించి మంచి ఏదో పెద్ద ఉద్యోగం చేయాలని మా నాయ బ్రాహ్మణ వృత్తి చేస్తూ ఆయన చిన్న ఊర్లలో కటింగ్ గడ్డాలు చేస్తూ నన్ను చదివించేది. కానీ నాకు చదువు అంటే ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే అప్పుడు సార్లకు భయపడి చదువు అవ్వలేదు. అప్పుడు ఏం చేసి మా కొడుకు రోజు బయటకు పోతుండే. అప్పుడు పెద్ద కట్టెపలక ఇంత పొడుగు పలకలు కూడా మాకు దొరకలే. అప్పుడు ఆ కట్టెపలక ఇంత పొడుగు వేసుకొని స్కూల్కి పోవాలంటే నా ఊరు పక్కన వాగు ఉంటుంది. ఆ వాగడకు పలక పడేసేది. ఆ నీళ్ళలో ఆడి చేపలు పట్టుకుంటూ అటు ఇటు ఎగిరి ఇంటికి వచ్చేది. వారానికి ఒకసారి చెప్పరాసని ఉంటుండే. అటర్ ఇంటికి వచ్చి గౌరవ నీ కొడుకు స్కూల్కి వస్తలేడంటే నాయన రోజు వెళ్తున్నాడు అనేది అట్లా కొట్టుకుంటూ తీసుకుపోయేది. కానీ నేను చదువుకునేది కాదు,
తర్వాత ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఇక 1975లో యమగోళ సినిమా, అడవి రాముడు సినిమా ఎన్టీ రామారావు గారు చూసి నేను బ్యాండ్లలో అప్పుడు ఎగిరేవాడిని, బ్యాండ్లో డ్యాన్స్ చేసేవాడిని. అయితే అట్లా అట్లా మా ఊర్లోనే అంటే పెళ్ళిళ్ళప్పుడా? ఆ పెళ్ళిళ్ళలో నేను డ్యాన్స్ చేసేది అప్పుడప్పుడే కొత్తగా బ్యాండ్ వెనకటి అంతా డప్పులతో ఎగిరేది. తర్వాత కొత్త బ్యాండ్ వచ్చింది అన్నట్టు. ఆ బ్యాండ్లో ఎగురుకుంటూ ఆ బ్యాండ్ మీద అప్పుడు ఎగిరినందుకు ఒక పాట మేము అల్లుకున్నాం అప్పుడు. రాధా రాధా బయకటి రాధా బాజ మీద బామల వడక రాధా అనే ఆ పాటను అప్పుడు అట్లా వాడుకొని మళ్ళీ తింపి రాధా రాధా బయకటి రాధా బాజ మీద బామల జందగ రాదని అప్పుడు రాసుకున్న పాట మళ్ళీ మొన్న రాసిన చాలా ఇట్ అని చెప్తాను. అది కూడా తర్వాత ఆ డ్రామాలలో పోవడం జరిగింది. నన్ను ఆ డ్రామాలు చూసి మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురికేల గ్రామంలో ఆ డ్రామా కనక మహాలక్ష్మి డ్యాన్స్ రికార్డ్ డ్యాన్స్ రూపాన్ని వస్తుంటే అప్పుడు సూర్యపల్లి కూడా పనిచేసిన రికార్డ్ డ్యాన్సర్గా. మావాడు చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. లేదండి చేస్తే సింగిల్ చేయాలి కానీ మేము ఆడోళ్ళని ఏమనేది వాళ్ళు. అయితే అటు ఇటు నా డ్యాన్స్ చూసి వాళ్ళు లేడీస్ ఇస్తే ఓ లమ్మి తిక్కరేగిందని అప్పుడు రికార్డ్ డ్యాన్స్ 75-76 నుంచి రికార్డ్ డ్యాన్సర్గా ఒక 10 సంవత్సరాలు చేసిన పెళ్ళి అయ్యే వరకు. పెళ్ళి తర్వాత మా నాయన నుండి మరి ఎట్లా ఇట్లనే డ్రామాలో ఇట్లా పోతావు హార్మోనియం పట్టుకొని మరి ఏంది కథ ఏంది చదువుకోపోతుంది మరి పెళ్ళి చేయాలి అని తీసుకొచ్చి పెళ్ళి చేస్తే మళ్ళీ కొన్ని రోజులు మా నాయ బ్రాహ్మణ వృత్తిని ఆ కటింగ్ షాప్ పెట్టి చేసుకుంటూ మా కుటుంబాన్ని చదువుకుంటూ మళ్ళీ స్కూళ్ళలో డ్యాన్స్ మాస్టర్గా పనిచేసిన కరీంనగర్లో. రికార్డింగ్ డ్యాన్సర్కి పిల్లలు ఎవరు ఇస్తారు అనే ప్రశ్న రాలేదా? వచ్చింది. అరే అడకది కూడా పోతావురా హార్మోనియం కొట్టుకుంటా పిల్లని ఇయ్యాలంటే మా నాయన నుండి లేదు ఇప్పుడు నాకు కొద్దిగా వ్యవసాయం ఉంటే చేస్తాడు ఈ పని చేస్తాడని అప్పుడు చెప్పి పిల్లని చూసిండు. పక్క గ్రామంలో వాళ్ళని కూడా దగ్గర బంధువులు పిల్లనిచ్చారు. పెళ్ళి అయినాక తెల్లారి కూడా నేను ఆ ఊర్లో డ్యాన్స్ పడితే రికార్డ్ డ్యాన్స్ చేస్తే తెల్లారి చుట్టూ మందే మా అత్తగారింటి చుట్టూ మంది అయ్యో మంచి డ్యాన్స్ చేసినట్టే మా అత్త మెయిన్ అయ్యో ఇలా మంగళ పని చేసుకుంటే పిల్ల అయితే ఈ నాయ బ్రాహ్మణ తెచ్చిపెట్టి డ్రామా అయిందని మా అత్త పరిచయం అయ్యేది. తర్వాత షాప్ పెట్టుకుని వాళ్ళు నమ్మించి కొన్ని ఏళ్ళు పనిచేసి మళ్ళీ ఊరు డ్యాన్స్ మాస్టర్గా పనిచేసిన కరీంనగర్ జిల్లాలో మొత్తం కొన్ని ఊర్లకు డ్యాన్సులు చెప్పుకుంటూ అట్లా అయినాక తర్వాత దుర్గాప్రసాద్ స్వామి పీఠం పెడితే 90లో హనుమాన్ దీక్ష చేసిన తర్వాత ఇందులోకి రావడం జరిగింది. మీరు ఇంతకుముందు ఏదో పాట రాసామన్నారు, ఆ పాట వాడతామన్నారు, పాడండి. ఈ భజన సద్దు మనకు జానపదం రూపంలో రాయాలంటే అప్పుడు ఆ కొండవట్ల వెంకటేశ్వర రాసిన తర్వాత బంతి పూల దండటెత్తునా నేనిటెత్తునా అంజన్న మెడలో మాలెత్తునా మణిహారం ఎత్తునా అని ఇట్లాంటి చాలా అద్భుతమైన పాటలు. ఇలా సిద్దిపేటలో కాదు ప్రతి అమెరికా దాకా కూడా నా బుక్కులు లక్షల బుక్కులు అమ్మినాయి. ప్రతి భక్తుడు కూడా ఇవాళ నా భక్తి పాటలు పాడుకుంటాడు. సిద్దిపేట నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి పోషమ్మ అంకాలమ్మ బ్రహ్మంగారు నేను రాయని దేవుడు లేదు, నేను రాయని పాట లేదు. తర్వాత ఏంటో నాకు ఏ ఐడియా అవుతుంది బాణి నా సంత లేకుండా పల్లె బ్యాండ్లలో కానీ ఇతర బ్యాండ్లో కానీ రాసుకొని, ఎందుకంటే చెప్పుకునే గొప్పతనం నాకు బాణి అల్ల రాకున్నా కానీ ఇతరత్ర బ్యాండ్లు రాసుకుంటూ ఆ బాజ మీద బామల వడక రాదన్న పాట ఈ మధ్యలో బాగా ఊపింది. అది క్యాసెట్లో ఊపింది, సిడ్లలో ఊపింది, ఈ మధ్యలో కూడా యూట్యూబ్లో. రాధా రాధా బయకటి రాధా బావ మీద బమలా వడితివే రాధా బావ మీద బమలా వడితివే రాధా బావ మీద బమలా వడితివే రాధా పేరెళ్ళిన బొంబాయి ఓతివే రాధా పేరెళ్ళిన బొంబాయి ఓతివే రాధా పేరెళ్ళిన బొంబాయి ఓతివే రాధా తటమొయ్యాలేక తలాడిత్తివే రాధా తటమొయ్యాలేక తలాడిత్తివే రాధా. ఇది బాజ మీద అప్పుడు డప్పులు బాగా చేస్తే దాంట్లో బమల వడకన పాటలు దాన్ని దింపుకొని పల్లె సేకరణ పాటలు కూడా కొన్ని సేకరించుకున్నాం, కొన్ని రాసుకున్నాం. మా వానది అరే పంజేవి పాట చేయవు కొండగట్టు అని పోతావు మళ్ళీ తింటా పోతావు ఏంటంటే మా అవ్వని చల్లబడగొట్ట. మీ ఇంటికి ఊరికి దగ్గర కొండగట్ట 15 కిలోమీటర్లు ఉంటుంది. 15 కిలోమీటర్లు. నా చిన్నప్పుడు నా ఇంటికి తీసుకుంటే అంజన్ అంటే బాగా ఇష్టం నాకు. ఇక్కడ పడి అంజన్ అంటే బాగా ఇష్టం. అప్పుడు ఏంటంటే మా మీద వాడేది అవ్వ నేను ఉత కొండగట్టుకు అయ్యను దోలకే నా జాడకు అవ్వ నేను ఉత కొండగట్టుకు అయ్యను దోలకే నా జాడకు అయ్యను దోలకే నా జాడకు తిరిగత్తనే ఎవ పువ్వులకు గాడి కూడా చూసినావా అయ్యను తోలదట మళ్ళీ అయ్య తల్లి అవుతుంది వెళ్ళేది ఆవల పడతా అంటే ఇట్లాంటి మావని కూడా నవ్వించుకుంటూ మా సొంత ఊళ్ళో నుంచే నా ప్రస్థానం మొదలైంది. ఏదో గొప్ప చెప్పుకుని కాదు, వేరే ఊళ్ళో కొత్త గ్రామంలో చెప్పుకున్నట్టు కాదు, నా ఊర్లోనే నా గ్రామంలో తెలుసు. అక్కడి నుంచి ప్రేమశాన ఇప్పటికి కొండాల రెడ్డి కథ అనేది మా ఎర్రోజు శ్రీనివాస్ చెప్పకుర్తి ఆయన ఇలా వైమా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉపాధ్యక్షం చేసి నాకు వరుసకు బావమార్ది మిత్రుడే కానీ బావగారు నేను ఏమని ఉంటాం ఇంత కళ ఉంది 2 పాటలు వాడిన నీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఇలా కార్లో తిరుగుతున్నారంటే సరే బావమార్ది అని ఇప్పుడు దీపం వెలుతురించినట్టుంది. నాది 1000 మందికి వెలుతురించిన చీకటి అయితే ఇంకా పోలేదు మాకు.
ఒకప్పుడు నేను కార్లలో తిరిగిన ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు సిద్దిపేటలో, చాలామందికి తెలుసు, నేను చెప్పుకోవడం అవసరం లేదు. ఇక్కడ వేల మంది అభిమానించే ఇక్కడ అభిమానులు ఉన్నారు. సిద్దిపేట అంటే ఈగలపేట కాదు, దోమలపేట కాదు, సిద్ధించేపేట అని రామలీల అయ్య గారు, నరసయ్య గారు, వీళ్ళు ఏంటంటే ఉమాపతి శర్మ కూడా నాకు మంచి మిత్రుడే చెప్పుకోండి. ఎందుకంటే ఇక్కడ అందరితో నాకు మంచి సంబంధం ఉన్నది. ఈనాడు అంజనాయుడు కూడా బాగా నాకు గురువు లాంటి వాడు. అప్పుడు జ్యోతి నుంచి కూడా నాకు బాగా ప్రోత్సహించాడు, ఇప్పుడు కూడా ప్రోత్సహిస్తాడు మన స్టూడియోలో. ఆ భక్తి పాటల తర్వాత జానపదాలు రావడం జరిగింది. హనుమాన్ దేవాలయాలు ఊరూరా వెలిసి ఉంటాయి. హనుమాన్ దేవాలయాలలో మొట్టమొదట వినిపించే పాటలు అవధూర్తి లక్ష్మణ్ గారివి. వారు హనుమాన్ దేవాలయం మీద పాట రాయడానికి మొట్టమొదట ఎంత శ్రమించారో. అంత సులువుగా రాదు, మొదల పాట సులువుగా రాయాలంటే అంత సులభం కాదు. అది మనం ఎంత చదువుకున్నా పాట రాయడానికి బాణీలు రకరకాల పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతులు వారు చదువుకున్నది 6వ తరగతి. మరి రాసింది ఎలా, దానికోసం చేసిన శ్రమ ఏంటి? నేను ఏంటంటే ఇదే మాల వేసినప్పుడు 90లో, అంతకుముందు నేను పాడేది చిన్న చిన్న, కానీ నేను రికార్డింగ్ డబ్బులు లేక రికార్డింగ్ చేయలేదు. ఆ రికార్డింగ్ చేయాలంటే అప్పుడు ఇక్కడ లేవు స్టూడియోలో, హైదరాబాద్ పోవాలి, రికార్డ్ చేసుకోవాలి. ఆ చిన్నగా నేను కొండగట్టంజన కోటి దాడాలని టైటిల్ పెట్టుకొని దానికి క్యాసెట్ చేయడం జరిగింది. కొంతమంది ప్రోత్సాహం చెందాలి ఇచ్చారు. అయితే మీ పాటలు బాగా పడుతున్నారు, రాయరాదంటే అప్పుడు భగవంతుని వేడుకున్నాం. మరి ఏం రాయాలి, ఇంతమంది భక్తులు ఎలా అంటే, భగవంతుడు నాకు కళల ఒక కోతి అవతరం లెక్క, ఒక ముసలి బ్రాహ్మణ అవతరం లెక్క వచ్చి నాకు చేజాపమని ఆ చేతిలో ఏదో పోసిండు. అప్పటి నుంచి వెనక ఉన్న తిరిగి చూడలే. ప్రతి పాట కొండలు కొండలు కొండల కొండల కొండలు ఉన్నావో, కొండ గట్టులో ఉన్నావో నా స్వామి అంజన్న, గంటలు 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 కొడుతున్నా నీ గుడి గంటలు కొడుతున్నా నా స్వామి అంజన్న. ఈ టైపులో ప్రతి భక్తుడు పాడుకునే విధంగా సినిమా బాండ్లో కాకుండా అన్నదమ్ముల మధ్యలో కానీ రాముడు లక్ష్మణుడు ఎలాగంటి లక్ష్మణుడు మురిచిపోయినప్పుడు రాముడు కూడా ఎలాంటి బాధలు పడ్డాడు, అటువంటి పాటలు కూడా. ఏం పాట అది? లక్ష్మణుడు మురిచిపోయినప్పుడు రాముడు వాడుకుంటాడు. అడ్డేడు ముత్యాలు ఆరబోసిన రీతి ఆడుకుంటివి తమ్ముడా లక్ష్మణ, పాసిపోతివి తమ్ముడా లక్ష్మణ, కుంచెడు ముత్యాలు కుప్ప పోసిన రీతి కూడి ఉంటివి తమ్ముడా లక్ష్మణ, కూలిపోతివి తమ్ముడా లక్ష్మణ, సంజీవ కొండను సంకాల పెట్టుక సభలోక వేలివత్తి లక్ష్మణ, సభలోక వేలివత్తి లక్ష్మణ, లక్ష్మణ పాదాలు నా పంచపానాలు వెనక వత్తుండందునా తమ్ముడా, ముందు పోయిండందునా తమ్ముడా, నీ సతి కౌసల్య నా పతి ఏడంటే ఏమంటా నేను చెప్పుదు లక్ష్మణ. ఈ టైపులో ఆయన వాడిపోయినాడు. ఇటువంటి సీతారామాయణం పాటలు కానీ చాలా వరకు రాసినాయి. ఇక కొండ మీద నా పాటలు తప్ప అన్ని సినిమా బాండ్లు ఉంటాయి. భజనకు వాడుకోవాలంటే ప్రతి ఒక్కరు నా పాటలు వాడుకోవాలి కొండగట్టు మీద. అటువంటి భగవంతుని కరుణ కటాక్షం ఉంది కాబట్టి అయ్యగారులు కూడా దేవస్థానంలో కూడా కొండగట్ట ఆదిక వెళ్ళి, లేకపోతే అన్నమయ్య అని ఏదో వాళ్ళ ప్రేమతో పిలుచుకుంటారు. అటువంటి సేవలు ఇంకా కూడా రాస్తున్నా. దేవుని మీద కొన్ని వేల పాటలు రాసిన కొండగట్ట అంజన మీద. అంజన కాక ప్రతి పల్లె ఏ దేవుడు ఉన్నా గ్రామ దేవతల మీద వేల పాటలు ఇప్పటికీ రచించిన ఇంకా రాస్తూనే ఉన్నా. ఏ గ్రామ దేవతల మీద రాసింది? రకరకాలుగా పోషమ్మ కానీ ఎల్లమ్మ కానీ బాలనామ చరిత్రలు చేసిన, కొండారు రాయడని, స్థల పురాణం, రఘుపతి రాయడని చాలా చాలా చరిత్ర, అది గొప్ప చరిత్ర. ఆడవిల్ల అని చెప్పని చాలా చరిత్రలు చేసిన, ఎల్లమ్మ చరిత్ర అని. అంటే ఎల్లమ్మ మీద చరిత్రలు చాలా ఉన్నాయి కథలు కూడా. మా కంపెనీలో మా స్టైల్లో మేము నా బాల్యాన్ని రాసుకున్నాం. ఎందుకంటే అప్పుడు ఆ సిడీలు అందరికి కంపెనీ ఉంది కాబట్టి మొట్టమొదటి అయితే ముందు మా దగ్గరే ఉనుకుపోయేది, తర్వాత వాళ్ళందరూ మళ్ళీ సొంతంగా చేసుకున్నారు. మీరు రాసిన ఒక పాట అంటే ఇప్పుడు భక్తి జానపదం ఎల్లమ్మ మీద రాసింది అంటే ఇక చాలా వేల పాటలు. మరి ఇప్పుడు కొండగట్టంజన అంటే బాగా నోటుకుంటే ఎప్పుడు రోజు వాడుకుంటాం. ఇప్పుడు మల్లన్న మీద కొర్రెల మల్లన్న కూడా ముందు నేను రాసిన పాట. గ్రామ దేవత ఏదైనా, ఏ గ్రామ దేవత మీద అయినా. కానీ నాకన్నా జాతర బాగా అయ్యేది. అప్పుడు మా మిత్రుడు ఏంటంటే లగిశెట్టి ఆంజనేయులు, నా పార్ట్నర్, నా మిత్రుడు, అన్న మనం ఒక పాము మీద రాయాలంటే ఇక్కడ ప్రతి జాతర పోతుంటే మనం, సార్ మీకు కూడా గుర్తుంటాయి కదా, దగ్గర ఉంటుంది కన్నా. ఇక్కడే దిగు దిగు నాగన్న దిగరా సుందరి నాగా, పగబట్టగా ప్రార్థన విని అన్న నాగన్నా, పాలు దాగిపోవేమయ్యా కోడే నాగన్నా, పల్లెల్లా రైతులు రాత్రి పంట పొలాలకు వెళ్ళి కంటా చూడాక కాలు నీ పైన వేసిన గాని కాటు వేయక నువ్వు కదిలిపోవయ్యా నాగా, కాలు చెయ్యి దాకిన గాని కసుబుసులాడబోకు, ఎలుకాల వేటకు నువ్వు అన్నా నాగన్నా, ఎక్కబోకు మా గుడిసెలను కోడే నాగన్నా, ఇళ్ళకి ముగ్గులేసి ఇంట్లో మల్లెలు జల్లి రమ్మని పిలిచిన నీవు భక్తుల ఇంటికి వెళ్ళి
చిన్నారులు నిన్ను చూసి చిందులేయ వచ్చిన గాని ఎన్ను ముట్టి తట్టిన గాని వేయబోకు నీ దూకాటు అవుదూర్తి ఇంట్లో అలిగి అన్నా నాగన్నా సల్లకుండ కాడ సాగి పన్నవ నాగన్నా అన్ని రాసుకొని లాస్ట్కు కవి పేరు రాసుకుంటే అందరూ అన్న మీ ఇంట్లో పాముందా అనేది ఇట్లా బాగుండదు నాయన తమ్ముడు ఏదో కవులం అప్పుడప్పుడు మేము రాసుకుంటామని ఇట్లా చేసేది. సిద్దిపేటలో సూర్యచంద్ర ఆడియోస్ అనేది ఉండేది ఒకప్పుడు. అందులో మీరు భాగస్వామిగా పనిచేశారు, గాయకునిగా చేశారు, రాతగానిగా పనిచేశారు, రకరకాలుగా చేశారు. సిద్దిపేటతో మీ అనుబంధం సుమారు 15 సంవత్సరాలు. దాన్ని ఏమైనా వివరిస్తారు? నాకు సిద్దిపేట అంటే చాలా కలిసి వచ్చింది. నిజంగా ఇక్కడ కళాకారులు కూడా కలిసి వస్తుందని నాకు అనిపించింది అప్పుడే. కరీంనగర్ సిద్దిపేట వచ్చాక నేను ఎదిగిన, అందరు కూడా నాకు ప్రోత్సహించారు ప్రతి ఒక్కరు. కానీ ఈ తెలంగాణ ఉద్యానం ముందే మేము తెలంగాణ పల్లె పాటలని తీసినాము. అంతకుముందే సూర్యచంద్ర ఆడియో సిద్దిపేట వారు సమర్పించు అవుదుర్తి పల్లె పదాలని ఇట్లా వస్తుండే. తెలంగాణ ఉద్యోగం ముందే సిద్దిపేట మేము అంటే నాకు గొప్పతనంగానే లేపినాం. ఎప్పుడు అడ్వర్టైజ్ వస్తుంటే ప్రతి పల్లె ఇదే వస్తుండే అన్నట్టు, సిద్దిపేట వారు సమర్పించు అని ఇట్లా వస్తుండే. అందులో ఏంటంటే సిద్దిపేటలో ఒక పాట రాయాలనుకున్నా. సిద్దిపేట అంగట్ల సీరలు ఉన్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకలు ఉన్నాయట, సీర చూస్తే కన్ను చెక్కుమంటున్నాయి, పిల్లో నా సిన్ని రంగమ్మ సీరదెత్త సిగ్గులొలకవే, సీర చూసి సిగ్గులొలకవే. సిద్దిపేట పక్క దుద్దెడ దాటితే సిరిసిల దాటితే మా సిద్దిపేట పక్క దుద్దెడ దాటితే సిల్క వాగులుంది సిప్ప దాటి కళ్ళు, పిల్లో నా సిన్ని రంగమ్మ కళ్ళు తెత్తలొల్లి చెయ్యకే, ఇద్దరం కలిసి తాగుదమే. ఈ టైపులో ఆ సిద్దిపేట మీద పాటలు అనడం జరిగింది ఇక్కడున్నప్పుడు. అంటే చాలా సంవత్సరాల నుంచి, ఎందుకంటే ఇప్పుడు ఇక వేరే కొత్త రాస్తున్నాం కాబట్టి నాకు పాత ఆలోచన జర మర్చిపోవడం జరిగింది. కానీ సిద్దిపేట రాయాలని అప్పుడు సిద్దిపేట గట్ల సీరని ఇక సిద్దిపేటతో బాగా పాటలు రాసిన అప్పటికి. సిద్దిపేటలో మీ స్టూడియో అనుభవాలు ఏంటి? మా స్టూడియో అనుభవాలు చాలా బాగా నడిచింది. ఇద్దరం కలిసి బాగా నడిపించిన. సమ్మక సార నుంచి మొదలు పెడితే సమ్మక సారక ఏడుపాల జాతర మేము పెట్టాం, జాతర లేదు. కృష్ణ పుష్కరాలు కానీ ఇక్కడ అప్పుడు సీడీలు తయారు చేసి తీసుకువెళ్ళి అక్కడ అమ్మేవారా? ముందు సార్ రీల్ క్యాసెట్లు ఉండే, ఒక క్యాసెట్ తెచ్చి డబ్బింగ్ కొట్టి పెద్ద మిషనరీ 20-25 మంది పనులు పెట్టుకున్నాం. అంతా బాగా జరిగింది, మార్కెట్ మంచిగా జరిగింది. కానీ అసలు ఇక మేము డెవలప్ అయ్యే ముందు యూట్యూబ్ వచ్చి చాలా రోడ్న పడేసింది. యూట్యూబ్ వచ్చే బాగా కష్టాలు మొదలైనవి. అవి వేల మిషన్లన్నీ కూడా 10 లక్షల మిషన్ కూడా 10 రూపాయల కిలో అమ్మడం జరిగింది. చాలా ఇబ్బంది అయింది, ఆయనకు ఇబ్బంది అయింది, నాకు కూడా ఇబ్బంది అయింది. ఏదో అక్కడిక్కడ చిన్నగా ఇప్పుడు ఆ పాటలు రాసుకుంటూ మళ్ళీ యూట్యూబ్లో పెట్టుకుంటూ నడిపిస్తున్నారు. మీరు సిద్దిపేటలో ఉన్నప్పుడే నీలంపూరి గాజుల పాట రాశారు, అంతకుముందే రాశారు. అదే పాటను మహాత్మాలో వాడుకున్నారు. మీరు ముందు చెప్పారు కొంత. మహాత్మాలో పాడుకున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆయనే వేమగడ్డి ప్రసాద్ అని హుస్నాబాద్ దగ్గర పోతారన్న గ్రామం ఉండే పిల్లాడు, మంచి సింగర్. ఆయన నేనే తెచ్చిన ఈ దిగు నాన్న పాట ఇవన్నీ. ఈ నిలపురి గాజులో కూడా అతని వాడిని ఇప్పటికి కూడా వాయిస్ పిల్లాంది ఉన్నది. ఆ తమ్ముడు మంచి గొప్ప సింగరు. మేము పాట రిలీజ్ అయినాక 10 సంవత్సరాలకు వాళ్ళు ఒక తోటి కళాకారుడు తీసుకొని ఇవ్వడం జరిగింది. కానీ అది ఏంటంటే సేకరణ పాట అయితే మేము ఫీల్ అయ్యేది. కానీ దాన్ని కంపెనీలో అబ్బాయి అమ్మాయి మీద మా కంపెనీలో పనిచేసే కృష్ణమైన అమ్మాయి ఉంటే అప్పుడప్పుడే రాయడం జరిగింది పాట. కానీ చాలా ఫీల్ అయింది, చాలా బాధపడ్డాను. పేరు వేసినా బాగుంటుండే తీసుకుపోయి ఇచ్చిండని. ఇక తర్వాత మేము ఆడియో వచ్చినప్పుడు పోతే అయిపోతుండే, కానీ సినిమా రిలీజ్ అయినాక పోతే సిటీ సివిల్ కోర్టులో వేసినాం, సినిమా ఆపినాం. కృష్ణవంశీ గారిని నన్ను ఇంటికి పిలుచుకొని ఎవరైతే పాట ఇచ్చారో ఆ కళాకారులు రమ్మంటే రాలేదు. సరే లక్ష్మణ్ గారు మాకేదో సిడీ చూపించలేదు, నీ బొమ్మ చూపించలేడు, మా సిడీలన్నీ చూపించడం జరిగింది, మళ్ళీ కూడా మీకు అవకాశం ఇస్తాడు. ఇక ఇవ్వలేదు. కానీ అప్పటికి ఏదో మాట్లాడి ఇక మాకు ఏదో ఇంత న్యాయం చేస్తానని చెప్పిండు. ఇంకా వేరే అవకాశాలు ఇస్తానని ఇవ్వలేదు. ఇక అంతలో నేను కూడా వదిలిపెట్టాను. తర్వాత ఎప్పుడైనా సినిమాలకు పాటలు రాశారా? తర్వాత ఎప్పుడు సినిమాలకైతే నాకు అవకాశం రాలేదు. ఎందుకంటే ఈ జానపద రూపంగానే రాసుకుంటూ వెళ్ళిపోయినా. సినిమాలకు అవకాశం రావాలంటే అక్కడ ఉండాలి. హైదరాబాద్లో ఉండి వాళ్ళ చుట్టూ తిరగడం నాతో కాదు. ఎందుకంటే నాకు అదొకటి ఆత్మాభిమానం అన్నట్టు. నేను ఎవరిని టాలెంట్ గుర్తించి పిలుస్తూనే పోతా తప్ప పోయి వాళ్ళ చుట్టూ తిరగడం బద్రలాడు కానీ నాకు అది వీలు కాదు. కొండగట్ట అంజన స్వామిని నమ్ముకొని ఇప్పుడు కూడా ఆయన చుట్టూ తిరుగుతున్నా, ఆయనకే మొక్కుతున్నా, ఆయన పాట రాస్తున్నా సార్. అది కాదు. సిద్దిపేట అనుభవాలు? సిద్దిపేటలో బాగున్నా సార్ ఉన్నాయి నేను. నాకు ఏంటంటే తెలంగాణ రాకముందు ఇక్కడ నా కంపెనీ ఆ క్యాసెట్ల కంపెనీ పడిపోయిన స్టూడియో కొన్నా. మా పార్ట్నర్లు ఉండే స్టూడియో, అది కొన్నా, నేనే కొన్నా. ఎవరా పార్ట్నర్లు? పార్ట్నరు లగిసెట్ అంజన్ లేను, ఇంకొక పార్ట్నర్ స్టూడియో జిఎల్ నామదేవన్ ఉండే. ఆ స్టూడియో నేను కొనుక్కున్నప్పుడు
ఇక తర్వాత స్టూడియో కొన్న కొన్ని రోజులకు యూట్యూబ్ వచ్చింది, చాలా లాస్ అయినా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి కరీంనగర్లో మళ్ళీ ఒకటి చిన్న స్టూడియో పెట్టుకొని ఉంటున్నాను సార్. యూట్యూబ్ మిమ్మల్ని లాంచ్ చేసింది, యూట్యూబే ఇప్పుడు ప్రపంచానికి తెలియపరిచింది. అది మంచి చెడు అని రెండు ఉన్నాయి యూట్యూబ్లో. కానీ చాలామంది ఏంటంటే కొంతమందిని చూసి 5 కోట్లు వచ్చినాయి 3 కోట్లు వచ్చినాయి అనగానే కొన్ని పాటలు వస్తున్నాయి, కానీ వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా ఇది ఒక వ్యాపారంగా వస్తున్నారు. ఏంటంటే ఇది కళాకారులకు ఎక్కువ అనుభవం ఉంటుంది. కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు వచ్చి ఇందులోకి వచ్చి చాలామంది అవస్థపడి అప్పులై పోతుర్రు. 2-3 పాటలు పెట్టగానే వారికి వస్తలేవు, కొందరికి వస్తున్నాయి, కొందరికి వస్తలేవు. ఒకళ్ళు ఒక్క పాటతోటే హిట్ అయిపోతారు. కొంతమంది పేర్లు అవసరం లేదు. పెద్ద పెద్ద కళాకారులను చేసే ఇప్పుడు నా తోటి కళాకారులు నేను కారు ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి లేవు, వాళ్ళు కారులో పోతున్నా నడుచుకుంటూ పోతున్నా పర్వాలేదు, భగవంతున్నాడు. అందరు ఎంత ఎదుగుతుందో అంత సంతోషం, నాకు ఈర్ష్య లేదు, వాళ్ళది ఎలాంటి కోపం లేదు. కానీ యూట్యూబ్లో ఏంటంటే అందరు చెప్పేది ఒకటే, చూసి రండి. అందరు ఒకరికి 5 కోట్లు వచ్చినాయి మీకు 5 కోట్లు అంటే కలవది. చాలామంది అప్పులు అవుతుర్రు, కొంతమందికి వస్తున్నాయి. చూసి ముంగడికి రండి, అనుభవంతో ముంగడికి రండి. యూట్యూబ్ లైట్గా పెట్టుబడి పెట్టి వాళ్ళకి ఏదో వస్తే మనం పెడితే బాగుండదని నా సూచన. యూట్యూబ్లో బాగా గుర్తింపు పొందిన మీ పాట ఏంటి? యూట్యూబ్లో క్యాసెట్లో కానీ ఈ మధ్య ఇప్పుడు రాధారాధ ఒకటి, ఇప్పుడు నాకు పాపులర్గా భక్తి పాటల ద్వారా పేరు తెచ్చిన మొట్టమొదటి పాట ఏంటంటే గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తానే రంగు రంగుల రైగలు తెత్తానే గాజులేసుకోయే పిల్ల మోజులన్నీ తీరా మంజులా మనసు పడితేనే నీ మీద మనదాల నీ మేన భావను నేను కాదా గల్ గల్ సప్పుల్ల గాజులు తెత్తాను. ఈ పాట ప్రతి ఒక్క కళాకారులు వడ్లకొండ అనిల్ అని ఉంటాడు తమ్ముడు, మంచి పేరు తెచ్చింది. ఇప్పుడు కూడా ఎక్కడ వినగానే అన్ని కార్యక్రమాలు మాత్రం ఆఖరి సావుకాడ కూడా ప్రోగ్రాంలు ఇస్తే ఆఖరి గల్గల్ సప్పుల గాజులని ఈ పాట వాడుకొని ఆ గాయకులు లేరు. ఇది చాలా ఫేమస్ పాట, నాకు బాగా పేరు తెచ్చిపెట్టిన పాట ఇది. ఇంకా మీరు బాగా ఇష్టపడిన పాట ఏంటి? ఇష్టపడ్డ పాట అంటే జానపద ఇదే, కొండగట్ల మాత్రం కొండలు వెలిసిన ఇది. ఇంకా ఎన్నో పాటలు ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే చాలా పాటలు రాస్తాం, చాలా పాటలు పాడతాం, కానీ మనల్ని అనుభూతి పొందేలా చాలాసార్లు జ్ఞాపకం వచ్చేలా చేసే కొన్ని పాటలు ఉంటాయి. అంటే మనల్ని రిపీట్ చేస్తుంటాయి, అవి వెంటబడుతుంటాయి. అలాంటి పాటలు ఏమన్నా ఉన్నాయా? చాలా పాటలే సార్. ఇప్పుడు జానపద చెప్పి అన్ని ప్రేమ సార్. ఇప్పుడు అంటే ప్రస్తుతానికి వేరేగా రత్తనగట్ట గుర్తులేవు, కానీ గంటీలు పెట్టుకున్న గుంటూరు పిల్ల గంట కూడా నేను నిడిచి ఉండలేని పిల్ల చక్కరి పిల్ల అని ఇట్లాంటి పాటలు ఇంకా బాగున్నాయిపోతాయి. కళ్ళు పాటలు రాసినాము, కామెడీ రాసినాము. అంటే కళ్ళు మీద ఏం రాశారు? కుక్కల మందు కళ్ళు కొడుక తాగా కూర రాజమల్లు. కొన్ని ఏంటంటే ఒరిజినల్ కళ్ళు ఇట్లుంటుంది అట్లుంటుందని ఈ యొక్క డిపోలు అమ్మే కళ్ళు మీద అట్లాంటి కుక్కల మందు కళ్ళు కొడుక తాగా కూర రాజమల్లు సీసా మీదనే వస్తుంది నురుగు నురుగు అది తాగినాక మెదడు తిరుగు ఎంత పని చేసే సీసా ఎంత పని చేతివే సీసా వానికి వచ్చింది రాత్రంతా గోస ఏం కలిపినావు ఎల్లగౌడా వాని తన్ని లేవాడు దేవుడు అని అట్లా వాడుకునేది అన్నట్టు. మందు కళ్ళు ఎట్లుంటుంది, చెట్టు కళ్ళు ఎట్లుంటుంది, చాలా వేల పడలే కదా సార్. అవన్నీ మనం ముంగడికి రావాలంటే కష్టం. ఎందుకంటే నా పరిచయం కోసం గౌరవించి మీరు పిలిచి కాబట్టి మిమ్మల్ని గౌరవించి నా యొక్క సిద్దిపేటలో నా జీవన ప్రయాణం సాగింది కాబట్టి మీతో పంచుకోవాలని ఈ స్టూడియోకి రావడం జరిగింది. చాలా సంతోషం సార్. కరీంనగర్ వెళ్ళిన తర్వాత ఇక్కడ 15 సంవత్సరాలు నివసించారు. తర్వాత కరీంనగర్ వెళ్ళారు. కరీంనగర్లో స్టూడియో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి అనుభవాలు ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఇక్కడ మా కంపెనీ బాగా బ్రహ్మాండంగా నడిచింది. యూట్యూబ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కష్టాలతోటే కరీంనగర్లో కాలం వెళ్ళదిస్తున్నా. ఎవరి ప్రోత్సాహం లేకుండానే మొదటి నుంచి ఎంతోమందికి నేనే ప్రోత్సహించండి, ఎంతోమంది కళాకారుల గాయకులు తెచ్చినండి. ఇప్పుడు నేనే జర కష్టాల్లో నెట్టుకుంటూ పిల్లలు చదువుకుంటూ వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే యూట్యూబ్ బాగా ఇబ్బంది ఉంది కాబట్టి. అప్పుడంటే ఒక సీడీ 5 రూపాయలు కొన్న సీడీ మాకు 20 రూపాయలు లాభం అవుతుంటే అప్పుడు బాగున్నాయి. కానీ ఇప్పుడు అట్లా యూట్యూబ్లో ఏంటంటే వాడు ఇచ్చినట్టు మనం చూడాలంతే, డిమాండ్ చేస్తే నడదు యూట్యూబ్లో. అట్లా మన అదృష్టం కాదు. అవధూతి లక్ష్మణ్ గారు గాయకునిగా, కవిగా గుర్తింపు పొందారు. వారు రికార్డింగ్ డ్యాన్సులు చేశారు. అది ప్రాథమిక జీవితం రికార్డింగ్ డ్యాన్సులు. మలి జీవితం వారిది కూడా ఉంది. వారు నటులుగా అనేక సీరియల్ లాంటివి ఎన్నో వాటిలో భక్తికి సంబంధించిన వాటిలో వేషధారణలు వేసి పాటలు పాడి ఆటలు ఆడినవారు, నటనలో ఆరితేరినవారు. ఆ జీవితం గురించి ఏమైనా వివరిస్తారు? జీవితం అంటే నేను నటునిగా చేసిన ఏంటి? డాన్సర్గా, డాన్స్ మాస్టర్గా, తర్వాత నటునిగా చాలా సీరియల్ చేసిన నేను. నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది ఏంటంటే కొండాల రాయుడు. ప్రతి ఒక్కరు తెలుసు అది. కొండగట్టు స్థల పురాణం నేను రాసిన మాటలు, డైలాగులు, యాక్టింగ్ చేసిన. అలా పెద్ద పాత్ర. నా పాత్ర చూస్తే అందులో చాలా చాలామంది ఏడుస్తారు. అలాంటి పాత్ర చేసిన. తర్వాత బాలనామ కానీ, అడవి లంజమ్మ కానీ,
ఇంకా కొన్ని సీరియళ్ళు కూడా చేశాను నేను. నా బాగా పేరు తెచ్చిపెట్టిందంటే కొండగట్టు భక్తులకు చాలా ఇష్టమైన చరిత్ర ఏంటంటే కొండాలరెడ్డి చరిత్ర. అంటే కొండగట్టు చరిత్ర ఆధారంగా రాసిందా లేదా కొండగట్టు మీరు సార్ చెప్పండి. మీరు సృష్టించిందా దాన్ని? ఇది సృష్టి కాదు సార్, ఇది ఏంటంటే 1500వ శతాబ్దంలో జరిగిందట ఇది. ఆ తాత ముత్తాతల నుంచి శారద కథల నుంచి వాటి నుంచి మేము సేకరించి ఆ బుక్ అంటలేదు. ఇప్పుడు బుక్ అనేది నేనే దానికి సృష్టించిన, అవన్నీ సేకరించుకొని మరి ఇప్పుడు బాలనామ కథ ఎలాగైతే ఉన్నదో ఆ టైప్ అన్నట్టు ఇది చరిత్రకి ఎక్కింది. అంటే బుక్ అయితే అంతకుముందు లేదు. ఈ పెద్దలు చెప్పడం మా తాత ముత్తాతలు కొండగట్టు ఎలా అయింది అని తాత అని అడిగితే మా తాత చెప్తున్నట్టు ఒక మానాలకోట, కరీంనగర్ జిల్లా మల్లెల మండలంలో మానాలకోట అనే ఒక ఊరు గ్రామం ఉండేది బిడ్డ. ఆ గ్రామంలో దమ్మాయి అని బల్మురోళ్ళు, అంటే బలుగురు అంటాం మేము అప్పుడు జానపద భాషలో, బల్మురోళ్ళు వాళ్ళు. బలుగురు దమ్మవ రఘుపతిరాడు ఇద్దరు భక్తులు ఉండేది. వాళ్ళకి పిల్లలు లేకపోతే ఒక యాదవుల పిల్లగాన్ని సాదుకొని కోట్ల ఎకరాలు లక్షల ఎకరాల భూములు ఉండే, పిల్లలు లేకపోతే ఒక యాదవుల పిల్లాన్ని తెచ్చి సాదుకుంటే వాళ్ళ సంతానం జరిగి ఈ కొండలరాయుడు అనే అబ్బాయి కడుపు కత్తే మరి నీకు ఎప్పటికీ ఉండే కొడుకు 100 ఏళ్ళు ఉండే బతికే కొడుకు కావన్నా, జీవించే కొడుకు కావన్నా, 100 ఏళ్ళ ఆయుష్ కావన్నా, లేకపోతే సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నీ కొడుకు పేరు ఉండాలని దమ్మాయి దేవిని అడిగితే నాకు సూర్యచంద్రుడు ఉన్నంత వరకే పేరు చాలు నా కొడుకు, అంటే 25 ఏళ్ళ ఆయుష్తో నా కొడుకు ఉద్యమాలు చేస్తాడు, తర్వాత కొండగట్టు చనిపోతాడు అని చెప్తే అప్పుడు ఆయన అన్ని ఉద్యమాలు చేసుకొని ఆ రోజులలో కొండగట్టుకు వచ్చి భోగం కళావతి అని ఒక భక్తురాలను ప్రేమిస్తాడు. ఆయన ఆమెను పొడుచుకొని చనిపోమంటాడు. తర్వాత ఈయన పొడుచుకొని చనిపోతాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి, అక్కడ ఆంజనేయుడు లేడు అంతవరకు, ఆంజనేయ స్వామి వచ్చి ఇక్కడ నేను కొండగట్టు వెళ్తున్న బిడ్డ, నీ పేరు కొండాలేడు కాబట్టి కొండ అంటే కదా గట్టు అంటే కదా, కానీ కొండలేడు కాబట్టి కొండగట్టు అంజన దేవస్థానం అంటారు. నా పేరు వెనకత్తది బిడ్డ, నీ పేరు ముందు ఉంటుంది. నీ పక్కకు బేతాళ స్వామి వెలుస్తుండు, బేతాళుడు ఉంటాడు, దయ్యాలు కానీ భూతాలు కానీ చేతపడులు ఉంటే పటపంచలు అవుతాయి అని అప్పుడు ఆ కొండాలని చెప్పి అక్కడ బేతాళుడు వెళ్తాడు, ఆంజనేయ స్వామి వెళ్తాడు. దాని తర్వాత దమ్మాయి కొలిచి చనిపోయిన తర్వాత మళ్ళీ వేరే కథ ఉన్నది, ఆంజనేయ స్వామి ఎట్లా తెలిసిండే అనేది అది వేరే చరిత్ర ఉంది. ఆ కొండగట్టు చరిత్ర చాలా అద్భుతంగా ఉంది కాబట్టి నేను కష్టపడి అందులో నేనే రఘుపతిరాయుడు మెయిన్ పాత్ర. ఆ నిర్మాత నా మిత్రుడు నుండి అన్న నేను అయ్యా ఇది వేరే వాళ్ళు ఎటువంటి నువ్వైతే సెట్ అయితే నువ్వైతే మా క్యాసెట్లు అమ్ముతాయంటే అప్పుడు నేనే రఘుపతిరాయుడు మెయిన్ పాత్ర చేసి బ్రహ్మాండంగా పేరు వచ్చినా కూడా కొండగట్టులో ఉన్న స్థానికులందరూ అన్న నీ కడుపులో దేవుడు ఉన్నాడు, అంజన్ ఉన్నాడు, అంత మంచిగా కుదిరినామని వాళ్ళ ప్రశంసలో దొరికిన అయ్యగారితో కూడా ఇప్పటికైనా లైన్ ఉండదు, నాకు ఏది ఉండదు. గర్భగలు తీసుకుని అభిషేకాలు చేస్తారు, లక్ష్మణ మీరు ఎప్పుడప్పుడు రావాలంటారు. మంచి పేరుంది వాళ్ళతో కూడా బిరుదులు, నాకు ఎన్నో బిరుదులు ఉన్నాయి. నీ కడుపులో దేవుడు ఉన్నాడు ఇంత మంచి శ్రీ ఆంజనేయుణ్ణి విడువాక చిత్తమున స్మరించుడి, సిరులెందుకో ఎన్న శ్రీరాముని దూత చిరుమంత్రమే చాలును, భక్తాంజనేయుణ్ణి విడువాక భక్తితో భజింపు, భాగ్యమెందుకు రన్న పవన సుపుత్రుని భజన ఒకటి చాలును, వీరాంజనేయుణ్ణి క్షణమైన విడువాక జపించుము, విత్తంబునకు మిన్న వాయుకుమారుని వరమునను చాలును, బండాల నడుముండెను కొండపై వెండి కొలను ఒకటుండెను, నిండు మనసు తోడ గుండవుల మునుగుతే గండాలెదొలిగేను, పతిత పాపులెందరో అంజన ప్రార్థనలు చేసితేను, పాదతీర్థ ప్రసాద ప్రభావమున పావానులయ్యేరు అన్నగంతే. బిడ్డ మారుతయ్య గారని పెద్దయ్య గారు ఉండే వెనకట గొప్ప వ్యక్తి, రిటైర్మెంట్ అయ్యిండు. చదువు లేదంటావు, మామూలు చంపుతావు, ఏం పాదాలు అయ్యేది, ఎత్తిప్రాస ఏందయ్యా నా సార్, నాకు ఎత్తిప్రాస తెలియదయ్యా గారు, ఎందుకు ఎత్తిప్రాస తెలియదయ్యా, పాద తీర్థ ప్రసాద ప్రభావం నా పావన్లు అయ్యారంటే నీకు ఎట్లా తెలిసి నువ్వు చెప్పమంటున్నాను. ఏ బుక్లు చూసినట్టు అయ్యగారు మీరే అంటారు కదా తీర్థం పెట్టేటప్పుడు, అకాల ముత్తి నివారణం సర్వపాపహరణం శ్రీ ఆంజనేయ పాదోదకం పావనం శుభం అంటాం. పాదం అంటే కాళ్ళు ఉదకం అంటారు నీళ్ళు అయ్యగారు, పాదాలు కానీ నీళ్ళు మీరు తీర్థం కలుపుతారు, పాదోదకం అని మీరు జల్లి అంటారు మీరు, కానీ నేను అర్థం చేసుకున్నా పాదం అంటే కాళ్ళు ఉదకం నీళ్ళు అంటే ఇక పోగా నీ కడుపులు దేవుడు ఇక పో. సీనియర్ రేటు కూడా ఎంత చదివినాడు కానీ చదివినా మన ఏం పాదాలే అవి దిగునా కదా, ఇవేరా కొత్త కొత్త పాదాలు పెట్టి రాసినాం. ఏదో అయ్యా మీరు మిమ్మల్ని చూసినది బుక్ కల్చర్ కాదు లుక్ కల్చర్, మీరు అనుకున్న మాటలనే పాటలు చేసుకుంటారా చెప్పడం జరిగింది. లుక్ కల్చర్ అంటే ఒక గ్రామీణ జీవితంలో మీరు జీవించారు, బాల్యం నుంచి గ్రామీణ జీవితంలో అనేక పదాలు అనేక రకరకాల దూరంలో వస్తుంటాయి. ఒక దగ్గర ఉన్న పదాలు ఇంకో దగ్గర ఉండయి, కొన్ని పదాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. అలాంటి పదాలు కూడా పాటల్లో రూపొందించబడుతుంటాయి. మీకు అట్లాంటి ఏమైనా
ఇప్పుడు పల్లెలు ఏంటంటే మేము ఒకసారి నేను కూడా బొంబాయి వారిపోయినా. పారిపోయిన అయితే చదువుకున్నాడు కూడా ఎవడు వారిపోయినా బొంబాయి దెంకపోవడం అంటాను కట. దెంకపోవడం అంటారు, పారిపోవడం అంటారు. అసలు భాష జానపదం దెంకపోవడం. అయితే నేను కూడా ఒకసారి పోతే అక్కడ ఏంటంటే అక్కడ నేను వాళ్ళ వీళ్ళు చూస్తున్నాను. నాకు కూడా ఆడ పోతే ఏం చేయాలి, బిగారు పని అట్లా అక్కడ ప్రతి ఒక్కరికి అక్కడ బిగారు పని, మాలు కలపాలి, ఎత్తాలి. అయితే జనం వచ్చి పండుకుంటే అక్కడ వాళ్ళు మాట ఉంటే ఒక పాట పాడుతారు. అక్కడ ఆడవాళ్ళు బాగా ఇక చేసి ఉంటారే. కొత్తోడు ఏం చేస్తే అక్కడ నీళ్ళు పడే ఏం పడి పడకపోతే పాట పాడుతున్నారు నాసంట మీద. గడ్డ పరవట్టారదు పల్టీ నీకు కొట్టారదు, గడ్డ పరవట్టారదు పల్టీ నీకు కొట్టారదు, ఎందుకని అత్తివిరో ఏతూలకు బొంబాయి, పారంచే గట్టారదు పల్టీ నీకు కొట్టారదు, ఎందుకని అత్తివిరో ఏతూలకు బొంబాయి పాట పాడతారు. 2 రోజులకు మళ్ళీ దిక్కసేటు సాత కాకపోయి అక్కడ దోమలు కుట్టే జ్వరం వచ్చే గడ్డపార పట్టుడు అందరు తెలుసు, పారంచగట్టుడు అందరు తెలుసు, పరంచలు పల్టి కొట్టుడు అనేది తెలవాలి. మాలు కలిపి తట్టలు ఎత్తి ఇట్లా ఇసురితే వెనకట అమ్మిదని తీస్తుంటారు బాగా. ఇట్లా ఇసురితే అది అందుకొని ఇట్లా ఒకరు అప్పుడు లిఫ్ట్ లేవు, ఒక్కొక్కరు అందుకొని పైకి పోతున్నాడు 10-20 అంతరాల మీద. అది పల్టి కొట్టుడు. ఆ పాట ఆడగానే పారంచే గట్టారదు పల్టీ నీకు కొట్టారదు, ఎందుకని ఎత్తివిరో ఏతూలకు బొంబాయి అంటే ఏ కవిత్వాలు పల్లెలు అల్లుకున్న పాటలు దాన్ని కింద వేసి మాటువంటి కవులు కానీ ఇంకా దాన్ని మంచిగా వేసి రాయడం జరుగుతుంది. అట్లంటే ఒక కోలాటం పాట ఉంటుంది. మరి అది మీరు ఎయిటింగ్ చేస్తారో మాకు తెలియదు కానీ మేమైతే వాడుకుంటాం. మరి ముందు వేరే వస్తుంది, ఎయిటింగ్ చేస్తే ఏరు లేపుతలేదు, మీ ఇష్టం. ఇప్పుడు అది పెట్టాలంటే కింద వేస్తాను మేము పాడను. కోలాటం వేసుకునేది. కోలాటం ఇట్లా ఒక మరిది బొంబాయి వచ్చి వదిన చెప్పుకున్న పాట. మీరు ఉంచురు కాడ చేస్తే తర్వాత విషయం అది నేను ఉన్నే చెప్తాను. ఎందుకంటే పల్లెల్లో అప్పుడు వెనకట ఆ 3 పదాలైనా వాళ్ళు సింధోలు ఎగురుతుంటే ఎవరు పట్టుకోపోయేది. ఇప్పుడు కొద్దిగా తీస్తే ఒకప్పుడు అది ఎందుకని అది విమర్శ ఎందుకని ఒక పాట ఇక ఊళ్ళలో వాడేదే ఆ పెద్ద లుల్లేశ్వరి యాదవ్ నాకే ఫోన్ చేశారు. ఎర్రాజు ఎర్ర రైక ఏడుగొట్టంగా తానమా గొలమలమ్మ కోడల ఈ పాట అది పాడింది ఒక్కరు, కంపెనీ ఒక్కరు నాకే ఫోన్ చేశారు. డైరెక్ట్ ఇటువంటి పాటలు నువ్వు రాతావట లక్ష్మణ్ యాదవ్ సంఘం జిల్లా తెలంగాణ లక్ష్మణ్ అయ్యని అట్లా రాయలేదు. అవి ఉన్నది పాట వాస్తవం నేనైతే వాడలే. ఊళ్ళలో జరుగుతాయి. జరిగిన దానికి మనం ఏదో అది కోలాటాలు వేసుకునే కూడా వాడుకున్నారు. అప్పుడే తప్పు పట్టుకోవాలి. ఇప్పుడు కులాలు ఏంటంటే కుల సంఘాలని ఇప్పుడు చేస్తున్నాయి కాబట్టి నేను కాదని తప్పించుకున్నా. దాని తర్వాత వాళ్ళు కూడా పాట మార్చాలంటే మార్చారు. జరిగింది అనుకో. ఈ కోలాటంలో ఈ మరిది బొంబాయి వచ్చి బొంబాయిలా దుమ్మెత్తిపోయా ఎక్కడంటే ఎక్కుడు వదిలే బొంబాయిలా దుమ్మెత్తిపోయా పెద్దది వదిన తల్లి అంటది. ఎక్కుడంటే అని అనపడు 7 మేడాలు ఎక్కుడు వదిలే ఎక్కుడంటే అని అనపడు. ఈ టైప్లో వాడతాడు. అంటే మీరు చేసుకొని ఎయిటింగ్ చేసుకొని మేము అట్లా వాడుకొని పల్లె ప్రాంతాల్లో అట్లాంటి పాటలతోటి ఇప్పుడు బొమ్మ హోతవాడు ఏం జరిగింది గడ్డపల పట్టరు అట్లా ఇలాంటి పాటలు ఇంకా బాగా పల్లె నుంచి పుట్టిన పాటలు వాళ్ళు అలసట కోసము వాళ్ళు చేను పని శిలక పని చేస్తూ ఆ పాడుకున్న పాటలు డొల్లో డొల్లో డోసపాండెల్లన్న డొల్లాలో కా నిమ్మ పండు రోజెల్లన్న డొల్లాలో కా నిమ్మ పండు రోజెల్లన్న నువ్వు కొట్టే మూటకాడెల్లన్న నీళ్ళకంటూ నేనెత్తిరో ఎల్లన్న నీళ్ళు లేవు నీళ్ళు లేవెల్లన్న కండ్లా నీళ్ళు కడు అని అంటే అటువంటి లవ్లు నడుతుండే. అప్పుడు నువ్వు గిడ లేకపోతేరా మళ్ళా లేకపోతే మన మూటగడ్డకు మొగిలన్న ఉయ్యది సందా మామయ్యలో మొగిలి పూల కానీ ముఖమన్న చూసత్తు సందా మామయ్యలో మరి బాయి గడ్డకు బంతన్న ఉయ్యది సందా మామయ్యలో బంతి పూల కానీ బాసాలాడి వత్తు సందా మామయ్య అప్పట్లో అట్లా ఆ టైపులో నా ఈ దూరు నా సిన్ని దూరు రాజురెడ్డి సిలకల మోకం చిన్న వాయరో రాజురెడ్డి అంశల మోకం వాడిపాయరో రాజురెడ్డి ఇంటి ముందు బాయిదోడు రాజురెడ్డి నీళ్ళ కానీ నేనత్తరో రాజురెడ్డి నీళ్ళ కానీ నేనత్తరో రాజురెడ్డి కట్టా కింద కందివెట్టు రాజురెడ్డి కంది గొయ్యా నేనత్తరో రాజురెడ్డి కంది బాగి తీరకుంటే రాజురెడ్డి కమ్మాలమ్మి నేను కడతారో ఇట్లా బోర్లు వేసుకుంటూ పోయేది జానపదాలు అట్ట తినుకుంటా కూడా నేను ముందంటే భక్తిగా వినొచ్చిన తర్వాత కళ్ళు కానీ కవి సందర్భం బట్టి నేను చాలా పాటలు కూడా రాసుకున్నా. ఎట్లని చెప్పుదే అవ్వా నాకు పుట్టిరి 3 కొడుకులు అందరి కొడుకులోలే కాదే వాళ్ళు చెడుగులు పిడుగులు చూడే కొండగట్టు వీధి కోతులు వాళ్ళు చెర్లల్ల బొర్రేటి పోతులు ఇట్లా కొన్ని సందర్భాన్ని బట్టి మామయ్య వాడుకున్నట్టు అట్లా పాటలు రాసుకుంటూ వచ్చి తెలంగాణ ఉద్యమాలు కూడా సిద్దిపేటలో ఎన్నో వందల పూర్వం నా వంతుకునే ఇచ్చినా కానీ ఇక తెలంగాణ వచ్చారాకనే ఉండలేదు. ఉంటే నాకు ఇక్కడ నిజంగా చెప్పాలంటే హరీశ్రావు సార్ మేము అన్ననే పిలుస్తాం కానీ మా స్టూడియోలో వచ్చి కూర్చుండేది. మా కొడుకే వాయిస్ రేడ్ వేసి 1000 పాటలు డబ్బింగ్ కొట్టి ఇచ్చినాము. లక్ష్మణ ముల్లగట్టు అంటే కాటలు కట్టకపోయి ఇంట పెట్టేది. అప్పుడు
చెర 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 మెరుపులు మెరిసెర కనకన కనకన నిప్పులు గురిసెర రజాకార్లపై రణం చేసిన నైజాం కొడుకుల గుండెలు చీల్చిన చేల్ వీర తెలంగాణ మనది పోరు తెలంగాణ రుద్రమ్మ నేల మనది పోరాడే గడ్డ మనది అడవిల ఆకులు మేకులాయరా వడ్ల గింజలే పిడుగులాయరా నెమిరిపించమే కత్తులాయరా తెలంగాణకై పోరు చేసరా ఈ టైప్లో మేము రాసేప్పుడు పాడడం జరిగింది. చాలా పోరాలు ఇచ్చిన చాలామంది ఊళ్ళో కూడా అన్న అన్న అంటే ప్రతి సర్పంచ్ 60 ఊళ్ళు 70 ఊళ్ళు కూడా ఇప్పుడు పరిచయాలు మండలాధ్యక్షులు కానీ ప్రతి ఊరు కూడా గుర్తుపడతారు. ఇప్పటి కూడా ఎమ్మెల్యే కానీ అందరు గుర్తుపడతారు. రామలింగాన్ని కూడా నాకు మంచి మిత్రుడే దుబ్బాగా ఇక్కడనే ఉంటుండే ఇప్పుడు అట్లా అత్తపోతూ ఆయనతో ఫోటోలు అందరితోటి అప్పుడు ఎవరు పద్మదేవేందర్ రెడ్డి అక్క ఆయన అందరితోటి తిరిగినా అందరికి పాటలు రాసిచ్చిన ప్రతి ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా రాశాను. సిద్దిపేటలో అయితే అంతా ప్రతి ఒక్కరు మంచి భక్తులు ఇంకా అందులో వయసులో అయితే ఇంకా చాలా గొప్పవాళ్ళు అలా పేర్లు అందరూ కూడా ఎప్పుడు ఎంతమంది అయితే నాకు మొరసెట్టి రాములు కానీ పెద్ద పెద్దలు ఏ డాక్టర్ కూడా నాకు ఫీజు తీసుకున్నది కాకుండా చంద్రారెడ్డి డాక్టర్ ఉండే కదా సార్ చంద్రారెడ్డి డాక్టర్ ఉన్నాడు. లక్ష్మణ్ నీ పాటలు ఎప్పుడైనా తెల్లారు 2 దాకా రాత్రి 2 దాకా చూస్తాను సార్ ఎట్లా సార్ మీరు ఇట్లా అయితే ఏం చేయాలి లక్ష్మణ్ నువ్వు మంచిగా నిద్ర లక్ష్మణ్ షుగర్ పైలమంటుండే సార్ మంచాడు కానీ పాట విన్నారా సార్ అంటే సీటు తీసుకును ఎక్కడైనా 2 దాకా నన్ను సంపుతున్నారు. అందరు కూడా ₹1 లేకుండా వైద్యం చేసారు. నా కూతురు కూడా అందరి పిల్లలను మా ఫ్యామిలీని సిద్దిపేట నాకు ఎంతో గౌరవం. సిద్దిపేట అంటేనే ఇక్కడ నాకు ఒకటి సిద్ధించింది విద్య అని నేను ఎప్పుడు కూడా సిద్దిపేటను మర్చిపోను. ఇంకా కూడా ముందు కాలంలో నాకు భగవంతుడు వెళ్తే కూడా ఇక్కడ వచ్చి ఉండాలన్నది. సాధారణంగా భక్తి గేయాలు రాయడంలో ఒక ఎత్తు ఉంటుంది, జానపద గేయాలు రాయడంలో మరో ఎత్తు ఉంటుంది, ఉద్యమ గీతాలలో భిన్నత్వం ఉంటుంది. మరి వీటి మధ్య పొసగడం కొంత సమస్య కూడా ఉంటుంది, బాగా సమస్య. ఇప్పుడు ఒక బాణి రాసిన వాళ్ళు ఒక బాణి విప్లవ కవులే వాళ్ళు ఒక భక్తి పాట రాయమంటే నువ్వు ₹1,00,000 కోటి భక్తి పాట వాళ్ళకు రాదు. ఎందుకంటే వాళ్ళ బాణి వాళ్ళ వరుస వేరే ఉంటుంది, వాళ్ళ వరుసలు వేరే ఉంటాయి. ఇప్పుడు జయరాజన రాసిన పాట అంటే చెప్తున్నా విప్లవకారులు మహాకవులు వాళ్ళ పాట నేను జానపద చిన్న కవిని. కాకపోతే మీ అటువంటి పండితులు నా సాహిత్యం నుంచి పర్వాలేదయా బాణి పాతగా ఉన్నాను సాహిత్యం బాగుంటుంది బాణి కాదు అని. ఇప్పుడు వాళ్ళు రాసేది వాళ్ళ నడకల్లా ఎర్రాని జెండలు వాళ్ళ నడకల్లా ఎర్రాని జెండలు వాళ్ళ నడుముల తూటాల దండలు అని అంత గొప్ప పాటలు వాళ్ళు రాస్తారు. కానీ నేను రాసేది నా బాణి ఇప్పుడు దానికి బాధ ఉంటుంది. మరి నేను కళ్ళు రాసిన కామెంట్ రాసిన ఏదో చిన్నగా 10 మందిని మెప్పేయడానికి గొప్పవాడిని కాదని ఎప్పుడు అనుకుంటా. చలో ఆర్ఎంపీ డాక్టర్ పెద్ద డాక్టర్ని కాదు కానీ నేను ఇంజక్షన్ ఇస్తే ఆ జ్వరం తగ్గుతుంది అలా అనుకునే బాణీలలో నా జిల్లా ఇది ఒకటి రాసుకున్నా. చూడన్నో నా కరీంనగర్ జిల్లా కళాకారుల కిల్లా చూడన్నో నా కరీంనగర్ జిల్లా చూడన్నో నా కరీంనగర్ గడ్డ జనపదుల బిడ్డ చూడన్నో నా కరీంనగర్ గడ్డ. కరీంనగర్ జిల్లా మా ఊరు కురికాల పక్కన పాత చెరువు కట్టకొమ్మన ఉండే బొమ్మలమ్మ గుట్ట కింద ఉండే మోసమి తోట చూడన్నో నా కరీంనగర్ జిల్లా కళాకారుల కిల్లా చూడన్నో నా కరీంనగర్ జిల్లా. ఈ టైప్లో రాసుకొని రామగుండం బొగ్గు గనులు అవన్నీ ఉమ్మడి జిల్లాలోనే అప్పుడు రాసుకోవడం జరిగింది. ఇప్పుడు అంజనా సార్ ఒక్కొక్కటి యాక్సిడెంట్ కొద్ది చాలా మర్చిపోయాను. ఇప్పుడు ఏంటంటే పిల్లలు సంసారం మనవరు పెద్దోలేరు వాళ్ళు దాదడము ఇక ఇప్పుడు మా పిల్లలకు అప్పచెప్పి నా కొడుకు సౌండ్ ఇంజనీర్ అప్పటి నుంచే 1000 మందిని వాడిచ్చిండు అవుతూ మళ్ళీకు. ఇప్పుడు మా కొడుకే అవన్నీ జర చూసుకుంటూ కొద్దిగా నాకు ఆరోగ్యం కూడా సహకరించక పాత పాటలు కూడా నోట్లో లేకుండా అయిపోయినాయి. ఇంకా చెప్తా ఉంటే ఒడవ ఈ పాటలు. ఈ సందర్భంగా ఏంటంటే ఇక్కడికి వచ్చినా కాబట్టి కొన్ని గుర్తు చేసుకొని పాడడం జరిగింది. ఎల్లమ్మ పోషమ్మ కాదు ఆంధ్రాలో ఎక్కడ మోదకొండమ్మ పోతే ఇక్కడ మన కనకమహాలక్ష్మి రికార్డు కనకమహాలక్ష్మి వైజాగ్ రాయని దేవత లేదు. వాళ్ళ ఆంధ్రలో కూడా మొట్టమొదటి మీ పాటలు మాకు వినబుద్ధి కావండి మీ ఆశ వేరు భాష వేరు అంటే మొట్టమొదటి పాట స్టార్టింగ్ విజయవాడ కనకదుర్గమ్మ రాసినాక అప్పుడు నా పాటలు విని అప్పుడు అందరు కూడా ఇక నా బాణీలు అర్థమయ్యి అందరూ కూడా నన్ను పిలుచుకొని సన్మానాలు చేస్తూ మా గుడి దగ్గర ఇప్పుడు కూడా మా టెంపుల్గా పాట రాయాలంటే ఆడకొచ్చి అప్పుడు వీడియోలు పంపితే అప్పుడు చూసుకునేది ఇప్పుడు క్లిప్పులు పంపితే ఆ తగ్గట్టుగా ఆ టైప్లో నేను రాసుకుంటూ ఇస్తున్నాను అందరికి. ఇప్పుడు కూడా ఉద్యమ గేయాలు రాయడంలో ప్రారంభించినప్పుడు మీ ఉద్యమ గేయాన్ని ఉద్యమ నిర్మాత అనొచ్చు లేదా ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన తర్వాత కాలంలో ముఖ్యమంత్రిగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీ పాటను ఆవిష్కరించారు. అది ఏ పాట ఏ సందర్భంలో అది జరిగింది? ఆ సార్ ఏంటంటే అది బాణి పాతదైనా కానీ దాని ఏంటంటే ఆ సార్ మీద అభిమానం నాకు ఏ బాణి అది? ఒకటి విప్లవ బాణి కానీ
ఆ బాణి ఇప్పుడు ఆ బాణి పాత్ర ఎందుకంటే ఎక్కువ శాతం పల్లె బాణిలే చూసుకుంటా చెప్పిన కదా మీకు అది బాణి ఏదైనా కానీ ఆ ఉద్యమం టైంలో అప్పుడు రాయాలని ఆ సార్ మనతో మాకు ఇంటి పక్కగా ఉన్నాం కాబట్టి అప్పుడు ఆ కేసీఆర్ సార్ మీద మన పరగాల మల్లేశం అని చౌడన సర్పంచ్ ఆ సారును ఈ కేసీఆర్ సార్ బాగా దగ్గర ఉంటే అప్పుడు నన్ను దొరికిపోయి పరిచయం చేసి ఆ పాట రాస్తే ఆ నడవర నా కొడుకు అన్న పాట అప్పుడు రాసినప్పుడు తెలంగాణ భవన్కు టైం ఇచ్చి ఉదుర్తి కర్మేర వాస్తవ్యుడు అని అందరు చెప్పి అప్పుడు నాకు ఆ స్టేజ్ మీద తెలంగాణ భవన్లో అప్పుడు తెలంగాణ గుండె చప్పుడు తెలంగాణ దాండవరావు ఒకటి రాసిన అప్పుడు అన్ని 8 పాటలు సార్ నాకు ఆ రిలీజ్ ఇంతకుముందు వాడినా కదా చర 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 మెరుపులు మెరిసి ఇవన్నీ పాటలు అందులో 8 పాటలు కేసీఆర్ సార్ రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు కళాకారులకు కూడా బాగా ప్రోత్సాహం ఉండే. నేను ఇక్కడ ఉంటే నాకు కూడా మా అబ్బాయిగా నాకు దొరికేది కానీ ఇక్కడ నేను అప్లై ఆ కంపెనీ పడిపోయినాక వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయినాక తెలంగాణ వచ్చింది. ఇక ఈ అచ్చుపోటు కూడా కట్ అయింది కాబట్టి నేను కూడా ఎవరికి కలవకుండా అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సాహిత్యకారులను గౌరవించుకునేందుకు ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఒక సాంస్కృతిక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రసమయ్య బాలకిషన్ నేపథ్యంలో నేతృత్వంలో కొనసాగింది. మీరు ఇన్ని పాటలు రాసి ఇంత కృషి చేసిన మీకు ఏమైనా గుర్తింపు లభించింది? అప్పుడు నాకు ఏంటంటే తెలంగాణ రాకముందే నేను కరీంనగర్ జిల్లాకు వెళ్ళిపోవడం జరిగింది. అప్పులై రసమయ్య బాలకిషన్ నాకు చాలా మంచి మిత్రుడు. రోజు వచ్చి మా స్టూడియోలో కూర్చుండేది. అన్న ఈ పాటలు చేయాలి ఇట్లా హరీష్ అన్న చెప్పిండంటే డబ్బింగ్ కొట్టించుకుంటూ ఆయన కూడా చాలా పాటలు మేము రికార్డ్ చేసినాం. రసమయ్య బాలకిషన్ వాడిన చాలా పాటలు కూడా 1000 పాటలు మార్కెట్ చేసినాం ఉద్యమంలో. నాకు మంచి మిత్రుడు కానీ ఇక నేను ఆయన అక్కడ ఎమ్మెల్యే అని కానీ నేనే కలవకుండా అయిపోయి ఆయన కలవలేదు. తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడ ఉంటాం మాత్రం నాకు అందరూ ప్రోత్సహించి నా కొడుకు నాకు ఏదో ఒకటి ఇచ్చేది. ఇప్పుడు కూడా పింఛన్ గిట్ట ఏది లేదు, ఏ ప్రభుత్వం ప్రోత్సాహం కూడా లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పుడు వైమా యూట్యూబ్ అసోసియేషన్ అని కళాకారుల కోసం ఎర్రోజు శ్రీనివాసు నా వరుసకు బామ్మరైతుడు మిత్రుడు మంచి అది పెట్టి నన్ను ఉపాధ్యక్షునిగా మొన్ననే నాకు పదవి ఇవ్వడం జరిగింది. తోటి కళాకారులకు కూడా నాటువంటి కళాకారులు వెనుకబడ్డ కళాకారులు ఎవరో ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా చేత చేయాలని వాళ్ళ ఇబ్బందులు కూడా వాళ్ళ బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మేము కృషి చేస్తున్నాం. ఈ మధ్యలో వైమా ఉపాధ్యక్షునిగా మీరు ఇటీవల నియామకమయ్యారు. ఉపాధ్యక్షునిగా మీరు ఏం చేయాలనే ఆలోచనతో ఉన్నారు? ఇప్పుడు ఏంటంటే ముందు నాకు కూడా ఇంతవరకు పింఛన్ గిట్ట ఏది లేదు. ప్రభుత్వాలు కొద్దిగా నాకు ప్రోత్సహించాలి. నా తోటి కళాకారులు కూడా నాటువంటి వాళ్ళు కొంతమందికే వచ్చినాయి. అలా సంస్థ సారథులు ఏంటంటే అందరు రాలేదు, కొంతమందికి వచ్చినాయి. 500 మందికి వచ్చినాయి అన్నారు. ఇంకా నాటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ కళాకారులందరినీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు కూడా ఇటువంటి అవకాశం కల్పించాలి. ఎందుకంటే జీవన సమాజంలో చాలామంది కళాకారులు బాధపడుతారు. పాపం వాళ్ళు ఏం చేయలేకపోతారు. తెలంగాణ ఉద్యమంతో 1000 మంది కళాకారులు బయటకు వచ్చారు, ఎగిరిరు, గజ్జ కట్టిరు. చాలామంది ఉద్యమాలు చేశారు కానీ అందరికీ ఉద్యోగాలు రాలేదు. అటువంటి వాళ్ళను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వాళ్ళకి ఏం బాధలున్నా అవి అట్లా కూడా జాబులు ఇప్పించాలని, ఇళ్ళకి ఇండ్లు ఇప్పించాలని కొంచెం మేము ప్రోత్సహించాలని ఈ యొక్క సంస్థ పెట్టి ముందుకు పోతున్నాం. ఎర్రోజు శ్రీనివాస్ అధ్యక్షులుగా, నేను ఉపాధ్యక్షులుగా ముంగటికి పోతున్నాను. యూట్యూబ్ అనగానే రకరకాల అంశాలు వస్తుంటాయి. అందులో సాహిత్యానికి ఉండొచ్చు, సాంకేతిక రంగానికి సంబంధించిన ఉండొచ్చు, పాటలు ఉండొచ్చు, నటనలు ఉండొచ్చు, ఎన్నో ఉంటుంటాయి. వైమా ద్వారా యూట్యూబ్ కళాకారులకు మీరు ఎలా ప్రోత్సహించాలనుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళని కూడా ఎందుకంటే ఒక ప్రభుత్వం దృష్టిగా కాకుండా మేము కూడా మా ఛానళ్ళల్లో గాయకులకు, యాక్టర్లకు, డ్యాన్సర్లకు, కామెడీ యాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళకు మేము కూడా జర అవకాశం ఇవ్వాలని ఒక ఛానల్లో ఇప్పించాలి, మా ఛానల్ కూడా ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. ఇట వాళ్ళు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు కొద్దిగా గుర్తింపు తేవాలి యూట్యూబ్ ద్వారా అని అనుకుంటున్నాం. యూట్యూబ్ వచ్చిన తర్వాత రకరకాలుగా వీడియోలు వస్తున్నాయి. మీరు ఏ రకాల వీడియోలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్నారు? ఇప్పుడు జనం కూడా ఎట్లా తయారైందంటే ఇప్పుడు అన్ని కొంట పాటలకే వాళ్ళు బాగా ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చూడాలంటే ఇప్పుడు పాడినట్టు ఏడో అంకర్ ఉండాలి. కొంటె పాటలా, బూత్ పాటలా? బూత్ అనకుండా ఇప్పుడు కొంట అంటాను కానీ ఇక్కడ కొంట పాటలు ఇప్పుడు అటువంటి డబుల్ మీనింగ్ ఉన్న పాటలనే బాగా చూసి జనం ఇచ్చేస్తున్నట్టు. మంచి ఏంటంటే సామాజికంగా తీస్తే బాగుంటుంది. అందరు కూడా అది జనాలు బాగుపడాలి, యువత బాగుపడాలి, యువతకు కూడా మార్గం చూపించాలి. చాలా మంచి పాటలు రాస్తేనే బాగుంటుంది, యువత బాగుపడుతుంది అనుకుంటున్నా. కానీ ఈ రోజుల్లో ఏంటంటే పిల్లలందరూ అట్లా బూత్ డ్రైవర్ డబుల్ మీనింగ్లో బూత్ డ్రైవర్లో రాస్తేనే
కోట్ల మంది చూస్తారు అట్లా ప్రోత్సహిస్తారు. అలా ఆ యూట్యూబ్ వాళ్ళకి అట్లా డబ్బులు అవుతాయి. మంచిగా నీతిగా రాద్దాం అంటే 10 మంది చూస్తలేరు, వీరికి డబ్బులు అవుతారు. ఏం చేద్దాం సార్ మరి చెప్పండి. నేను చెప్పేది మాత్రం మంచి నడవడి ఉండాలి, యువతకు ప్రోత్సహించాలి, యువత చెడు మార్గం పోకుండా రాయాలని మేము అనుకుంటున్నాం. అటువంటి ఏంటంటే పిల్లలు పక్కదారి పట్టకుండా రాయాలి, కానీ ఆ పాటలు చూస్తలేరు, ఈ నిర్మాతకు బరువు అవుతుంది. అందుకే వాడు కూడా ఇట్లా రాయరని చెప్తుండే వీళ్ళు కవులకు రాయరని. ఇప్పుడు నేను కూడా రాస్తా, కానీ అట్లా ఇట్లా కావాలంటాడు. ఆ టైప్లో పోతాడు. జానపదం అంటే కుంట పాటలకే బాగా పిలుస్తారు కాబట్టి అయినా మంచి మార్గంలో పోవాలి, మంచి పాటలు రాయాలి, యువతను పెడదారి పెట్టించద్దు. నేను కానీ ఇతర కవులు కానీ అట్లా రాయాలని కోరుకుంటాను. మీరు చదివింది 6వ తరగతి, రాసింది వేలాది పాటలు. కొత్తగా ఈ రంగంలోకి వస్తున్న రాతగాళ్ళు, చేతగాళ్ళు, ఇలా ఎన్నో పేర్లు పెట్టచ్చు వాళ్ళకు. కానీ కవిత్వం రాయడం వేరే, పాటలు రాయడం వేరే. పాటలకు త్వరగా గుర్తింపు వస్తుంది. అలా రాసే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? అదే పాటలు రాసే వాళ్ళకి సలహా అంటే ఇప్పుడు చెప్పినా కదా సార్, ఇప్పుడు పాటకు ముందు జల్లి ఆదరణ ఉంటుంది. ఏ నాయకుని కానీ, వినాయకుని కానీ, దేవుని కానీ. పాట పాడినప్పుడు ఒక ఎమ్మెల్యే నిలబడాలన్నా, ఒక దేవుడు కొత్త దేవుని పెడితే కూడా బయట రావాలన్నా పాటతోటే ఆదరణ జల్లి దొరుకుతుంది. కాకపోతే అదే మంచి మార్గంగా పోయేటట్టు, సన్మార్గంగా పోయేటట్టు రాయాలే యువత మీద అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు మా మిత్రుడు ఇప్పుడు నేను పాటలు కొన్నా, నా మిత్రుడు ఒక ఆయన రాసిన పాట ఉంది మన దగ్గర, గడిపే బాలని హుస్నాబాద్ బాగా రాసాడు. ఆయనే ఇట్లాంటి పాటలు రాస్తుంటే మేము తీసుకున్నాం. మంచి కవి, వేల మంది కవులు, చాలామంది కవులు మేము కొన్నాం, ఖర్చు పెట్టినాం, వాళ్ళకు గుర్తింపు చేసినాం. వద్దుర కొడుక ఆకులాట మన కద్దుర కొడుక రాజులాట, పని పాట చేస్తేనే బతికటోళ్ళం, కూసుంటే కాదుర బతికటోళ్ళం. వద్దుర కొడుక ఆకులాట మన కద్దుర కొడుక రాజులాట, భాష రాలేదని బాధపడతావాట, రాని రాలేదని రంది పడతావాట, పక్క పొంటి పక్క మల్లయ్య ఉంటే ఎక్కితే లేడని ఎదురు చూస్తావాట. వద్దుర కొడుక ఆకుల ఈ టైప్లో రాయాలని కవులు ఇట్లా పత్తాలో చూడడానికి అలవాటండు. కొయ్యవో వచ్చింది కోడలు పోరి, సీటికి మాటికి కొట్టకు వారి, అత్తగారిచ్చిన సైకిలు రేడియా, అప్పుడు సైకిళ్ళు పెడుతురు, ఈడ పెడుతురు. అత్తగారిచ్చిన సైకిలు రేడియా అమ్మితివా కుదబెట్టితివా, వద్దుర కొడుక ఆకులాట. ఇట్లాంటి యువత పెడబాట పట్టకుండా. అప్పుడు వెనకట ఇంకో పాట కూడా ఆయన రాసాం, ఇద్దరం కూడా రాసాం. లచ్చానాయని మనకత్తే మంచి గుర్తింపు ఆయనకు, సాధన పనిచేస్తాడు. సారు చూడు డాక్టరు, మా సారిగాని చూడు బాంచను, సారు చూడు డాక్టరు, గూడుమ తాగేది గుట్కలు బుక్కేది, గూడెమంతా వాడు కదిరిగి వచ్చేది, చదువుకున్నోడని సప్పుడు చేయకుంటే కుక్కలో తిరిగి బొక్కలు అవుతాడు, గొర్రె పోతలుంటే బాంచను గొర్రెంకలేకైతాడు, బాంచను ఎవరో సారు వీనికి, సారు చూడు డాక్టరు, మా సారిగాని చూడు బాంచను, సారు చూడు డాక్టరు. అంటే ఈ టైపులో యువత అటు పెడతాం పెట్టుకుంటే ఇటువంటి పాటలు కూడా మా దగ్గర మంచి మంచి కవులను గుర్తించి తీసుకోవడం జరిగింది. కానీ ఇట్లా రాస్తే ఈ రోజులలో చూస్తారా, వీడు వానికి బుద్ధి మాట చెప్తా చూస్తాడా. యూట్యూబ్ బిజినెస్ అయిపోయింది పెద్దగా. ఇప్పుడు ఏమంటే డబ్బులు అర్థం పెట్టినప్పుడే డబ్బులు మీనింగ్ పెడితే పాటలు దొరుకుతాయి. ఆ టైపులో సాధారణంగా సభలు సమావేశాలలో పాటలు పాడినప్పుడు మొత్తం సభనంతా ఉర్రూతలూగిస్తుంది, మీకు కూడా బాగా గుర్తింపు తెస్తుంది. అప్పుడు సన్మానాలు ఉంటాయా, ఏమైనా జరగచ్చు. కానీ స్టేజి దిగిన తర్వాత చాలామంది కళాకారులు ఎవరూ పట్టించుకోక నిరాదరణకు గురై ఇబ్బందుల పాలవుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా వరకు ఇప్పుడు సిద్ధ యక్షగానం కానీ వాళ్ళు ఉన్నంతసేపు రాజు, స్టేజ్ ఉన్నంతసేపే రాజు, స్టేజ్ మీద రాజు, దిగితే రోజు వాడు పస్సులేగా అతల వితల సుతల మహాతల మాయాదల గరుడ గంధర్వ కిన్నెర కింపురుష గజగజలాల్సిన గదాదండంతో కౌరవుల యొక్క ఇదాని అంటే అక్కడ అంత అతల వితల సుతల పెదరాజు ఎక్కడ దిగినాక ఏంటంటే అంతవరకు జనాన్ని రంజింపజేసి పాపం ఇంటికి వెనక చాలామంది కళాకారులు, ఒక సింధీ యక్షగానం కాదు ఒగ్గోళ్ళు కానీ ఏళ్ళు కానీ ఉన్నంతసేపే స్టేజ్ ఉన్నంతసేపే అందరు రంజింపజేసి ఇంటికి వెనక చాలా అవస్థల, ఇంటికొత అన్నం లేక కూడా ఫస్ట్ నుండి బతికే కళాకారులు కళ కోసం జనం కోసం బతుకుతురు. కానీ వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించాలంటే జనం కాదు, అది అక్కడ ప్రభుత్వాలే ఇంకా కళాకారులను బయట తెచ్చి ప్రోత్సహించి వాళ్ళ వెన్నుతట్టి ఉండాలని, నాతో సహా ఎవరెవరు బాధపడుతారో ఎవరెవరు మరుగుపడ్డ కళాకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని నా యొక్క ఉద్దేశం. ప్రభుత్వాలు విన్నపం చేస్తారు. ఇది అవధూర్తి లక్ష్మణ్ జీవితంలోని ముఖ్య ఘట్టాలు. వారు
చేసిన శ్రమ, పడిన కష్టాలు ఎన్నెన్నో ఉన్నాయి. కానీ వారు గాయకునిగా పాటలు రాసే తత్వాన్ని, వారి జీవితాన్ని మీ ముందుంచాం. త్వరలో మరో ప్రముఖునితో మీ ముందుకు రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే. ధన్యవాదాలు సార్. నమస్తే సార్.